సిటీలో పిలాటిస్ వర్కౌట్ ట్రెండ్ నడుస్తోంది. పిలాటిస్ వర్కౌట్ తో బాడీ ఫుల్ స్ట్రెచ్ అవుతుందంటున్నారు ట్రైనర్స్. ఇక రెగ్యులర్ వర్కౌట్స్ కంటే పిలాటిస్ వర్కౌట్స్ బాగుంటుందంటున్నారు ఫిట్నెస్ లవర్స్. క్రీడాకారులు, సినీ సెలబ్రిటీస్ పిలాటిస్ వర్కౌట్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. పిలాటిస్ ట్రైనింగ్ కు సంబంధించిన మరింత సమాచారం నరేందర్ అందిస్తారు. ప్రజెంట్ బోడుపల్లిలోని సిమ్ లయన్ పిలాటిస్ స్టూడియోలో ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు ఈ పిలాటిస్ మీద వర్కౌట్ చేసే వాళ్ళని. అయితే రెగ్యులర్ జిమ్స్కి, రెగ్యులర్ వర్కౌట్స్కి ఇక్కడ ఈ పిలాటిస్ మీద చేసే వర్కౌట్స్కి డిఫరెన్స్ ఏంది, ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో ఒకసారి వీళ్ళని అడిగి తెలుసుకుందాం. హాయ్ మ్యామ్, ఎలా అనిపిస్తుంది ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. యాక్చువల్గా నేను ఇక్కడ జిమ్ జాయిన్ అయ్యాను వెయిట్ లూజ్ కోసం అనేసి. ఐ వాజ్ వెరీ మచ్ వెయిట్ ఆన్ దాట్. సో వెయిట్ లూజ్ కోసం జాయిన్ అయ్యాను, వెయిట్ లూజ్ అయ్యాను. బట్ ఆఫ్టర్ దిస్ ఐ జాయిన్ పిలాటిస్. దీంతోనే నా ఐ ఫీల్స్ ఫ్లెక్సిబిలిటీ అండ్ పోస్చర్స్ కరెక్షన్ చాలా బాగా అవుతుంది. సో ఇంచ్ లూజెస్ కూడా అవుతుంది దీంతోని. సో ఇట్స్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఐ ఫెల్ట్. మధ్యలో ఎక్కడ చూసినా సెలబ్రిటీస్ ఎక్కువగా ఈ పిలాటిస్ వాళ్ళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద పెడుతున్నారు. బట్ మీకు ఇది ఎలా తెలిసింది? జిమ్కి వచ్చినాక తెలిసిందా, లేదంటే మీరు కూడా ఎవరైనా ఫ్రెండ్స్ సజెస్ట్ చేసి వచ్చారా? యాక్చువల్లీ జిమ్కి వచ్చాక ఆఫ్టర్ ఐ వాస్ డూయింగ్ జిమ్ ఓవర్ దే. సో తర్వాత ఇది వస్తే దెన్ ఐ థాట్ ఆఫ్ ట్రయింగ్ దిస్ అనేసి. వెన్ ఐ ట్రైడ్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఐ ఫెల్ట్ వెరీ గుడ్. సో ఐ కంటిన్యూడ్. సో ఓవరాల్గా ఏమనిపిస్తుంది మీకు? అది బెస్ట్ అనిపిస్తుందా, ఇది బెస్ట్ అనిపిస్తుంది? దట్ ఈస్ వాజ్ ఫర్ స్ట్రెంగ్త్, దిస్ ఇస్ ఫర్ ఫ్లెక్సిబిలిటీ అండ్ పోస్చర్ కరెక్షన్. దట్ ఈస్ ఫర్ అగైన్ స్ట్రెంగ్త్, దానికోసం ఉంటుంది. మీకు చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది? మీరు అంటే లైక్ మీరు ఏం చేస్తుంటారు ఇక్కడ? ఫిట్నెస్ కోసం వచ్చారా, లేదంటే స్పెషల్గా ఈ పిలాటిస్ కోసమే వచ్చారా? సో యాక్చువల్లీ నేను జిమ్ రెగ్యులర్గా వస్తుంటాను. సో పిలాటిస్ న్యూగా చేశారు ఇక్కడ. సో ఒకసారి చూద్దామని వచ్చాను. బట్ చాలా బాగుంది. ఈరోజే స్టార్ట్ చేశా. బట్ జిమ్ ఓకే, అది స్ట్రెంగ్త్ వర్కౌట్, ఇది బాడీ ఫ్లెక్సిబిలిటీ ఉంది, బాగుంది. సో రెండు బెస్ట్. బట్ ఇది కొత్తగా న్యూ లాంచ్ చేశారు కాబట్టి. ఏది కష్టం అనిపిస్తుంది? అది కష్టం అనిపిస్తుందా, ఇది కష్టం అనిపిస్తుందా? అండ్ ఏది ఇష్టంగా ఉంది ఇప్పుడు చేస్తుంది? సో రెండు బాగున్నాయి, రెండు బాగున్నాయి. సో రెండు వెళ్ళొచ్చు. బట్ ఇది న్యూ కదా, ఇందులో ఏంటి అంటే ఒకేసారి బాడీ ఫుల్ బాడీ అయిపోతుంది, ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అండ్ ఇంచ్ లాస్ ఉంటుంది. సో బెస్ట్. Was a good experience. I feel better and I feel very fresh whenever I do this. Mind will always fresh and I can focus more after do this. I feel more fresh after do this. Flexibility and body posture always good. మాది ఫస్ట్ పర్సనల్ ట్రైనింగ్ తీసుకున్నా, దాని తర్వాత ఫ్లెక్సిబిలిటీ కోసం దీంట్లో వచ్చిన. ఇందులో ఏమంటే మనకి స్ట్రెంత్ కాకుండా ఫ్లెక్సిబిలిటీ, మూమెంటు, మళ్ళీ మనం చెస్ట్ కరెక్షన్స్ ఉంటాయి. అంటే అలైన్మెంట్స్, మన రెండు చేయి కరెక్ట్ వెళ్తుందా లేదా, దీని మీద కరెక్షన్స్ ఎక్కువ ఉంటుంది. ప్లస్ దీని నుంచి ఏంటంటే మనకు ఫ్లెక్సిబిలిటీ బాగా పెరుగుతుంది, మనకు వెయిట్ లాస్ కూడా బాగానే అయింది. ప్లస్ మన ఏంటంటే ఇది అరౌండ్ 2 months నుంచి నేను స్టార్ట్ చేసిన. ఇప్పుడు 3rd month రన్నింగ్ నాది. సో ఎలా అనిపిస్తుంది అంటే మీకు బాడీలో చేంజెస్ ఎలా కనిపిస్తున్నాయి మీకు? అంటే రెగ్యులర్గా వర్కౌట్ ఇంపార్టెంట్, స్ట్రెంగ్త్ కోసం చేస్తుంటాము, డంబెల్స్, బెంచ్ ప్రెస్ అవి ఇవి. సో ఇక్కడ దీని మీద ఎలాంటి ఎక్విప్మెంట్ లేకుండా ఓన్లీ మిషన్ మీదనే చేస్తున్నారు కదా మీ బాడీ వెయిట్తో, ఎలా అనిపిస్తుంది? దీంతో ఏమంటే మసల్స్ కూడా గైన్ అవుతాయి. వెయిట్ అంటే ఇందులో కూడా మన కెపబిలిటీ బట్టి వెయిట్ కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ప్లస్ మనం ఏంటంటే ఇందులో ఫ్లెక్సిబిలిటీ బాగా పెరుగుతుంది. మనకేంటంటే మూమెంట్స్ అనేది కరెక్ట్ వస్తాయి, పోస్చర్స్ కానీ మూమెంట్స్ కానీ పర్ఫెక్ట్ వస్తాయి. ప్లస్ మనం ఏంటంటే ఇందులో మనకి పర్సనల్ ట్రైనింగ్ ఉంటారు కాబట్టి కరెక్షన్స్ తక్కువ ఉంటాయి, అంటే మిస్టేక్స్ తక్కువ ఉంటాయి. అందులో ఏమంటే మనకి ప్రెస్సింగ్ దాంట్లో అందులో కొంచెం మూమెంట్ రాంగ్ అయినా కూడా మనం బాడీ అనేది బ్యాలెన్స్ రాంగ్ అయిపోతుంది. ఇక్కడ అలా ఉండదు, కరెక్షన్ ఇక్కడ మిస్టేక్స్ అనేది తక్కువ ఉంటుంది. ఈ మిషన్ ద్వారా అంటే వితౌట్ వెయిట్ వేసి కూడా బాడీ వెయిట్తోని కంపేర్ చేస్తూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్కౌట్ చేయించేటంటే ఒక్క మిషన్ మీద దాదాపుగా 1000 నెంబర్ ఆఫ్ వర్కౌట్స్ కూడా చేయొచ్చు అని చెప్తున్నారు. అయితే మెయిన్గా దీని మీద ఈ పిలాటిస్ వల్ల ఎలాంటి యూజెస్ ఉన్నాయి, ఇక్కడ హైదరాబాద్కి ఎందుకు తీసుకొచ్చారు, హైదరాబాద్లో ఎక్కడెక్కడ ఉన్నాయో అడిగి తెలుసుకుందాం. ఫస్ట్లీ కంగ్రాచ్యులేషన్స్. ఇలాంటి ఎక్విప్మెంట్ చాలా తక్కువ ఉన్నాయని విన్నాము. అయితే ఉన్న హైదరాబాద్లో 2-3 ప్లేసెస్లో కూడా మనది వన్ ఆఫ్ ది వన్.
సో దీనివల్ల మేజర్గా ఎలాంటి యూజెస్ ఉన్నాయి, ఎక్కువ సెలబ్రిటీలు ఎందుకు వీటిని కలపడుతున్నారు? పిలాటిస్ అంటే అడ్వాన్స్డ్ యోగా అని కూడా చెప్పుకోవచ్చు మనము. సో యోగా ఎలా చేశారో ఇన్ ద సేమ్ వే ఈ దాని మీద చేసుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ జిమ్లో ఎలాంటి ఎక్విప్మెంట్స్ ఎలా యూజ్ చేశారో ఈ రీఫార్మర్స్ ఏవైతే ఉన్నాయో ఈ రీఫార్మర్స్ మీద వర్కౌట్స్ చేయొచ్చు. అండ్ మోర్ ఓవర్ దీనివల్ల బెనిఫిట్స్ అనేది చాలా ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి డిఫరెంట్ టైప్ ఆఫ్ వర్కౌట్స్ అన్నట్టు, అంటే ఎవరు చూడని వర్కౌట్స్ మనం లాంచ్ చేసినాం అన్నట్లు. సో దీనికి ఏంటంటే జనాలు కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇంపార్టెన్స్ ఇస్తారన్నట్లు, అంటే కొత్త ఎక్విప్మెంట్స్ ఏదైనా చూద్దామని చెప్పేసి. జిమ్లో కంపేర్ చేస్తే మీరు వందల ఎక్విప్మెంట్స్ ఉంటాయి, బట్ ఇక్కడ చూస్తే వీటి మీదనే 1000 టైప్స్ ఆఫ్ వర్కౌట్స్ మనం చేసుకోవచ్చు దీని మీద. జిమ్లో ఏజ్ స్పెషల్ పాపులేషన్ లైక్ ఏజ్ పర్సన్స్ రావడానికి కొంచెం ఇబ్బంది పడతారు, మేము చేయగలం లేదు. ఇక్కడ అలా కాదు, ఎంత ఒబేస్ ఉన్నా చేయొచ్చు, ఎంత ఏజ్ ఉన్నా చేయొచ్చు. పిలాటిస్ ఈజ్ ఫర్ ఎవ్రీవన్, ఫర్ ఎవ్రీథింగ్. సో ఏజ్ లిమిట్ ఏంటి, అంటే ఏ ఏజ్ వాళ్ళ నుంచి వెళ్ళి ఏజ్ వరకు చేయొచ్చు? దెర్ ఈజ్ నో ఏజ్ లిమిట్. ఫస్ట్ వన్ మోర్ థింగ్, అడల్ట్స్ నుండి ఓల్డ్ ఏజ్ వరకు కూడా చేయొచ్చు, చిన్న నార్మల్ 12 years నుండి 80 years వరకు కూడా చేయొచ్చు. ఇంకా దీనికి ఎక్కువ ఏమనుకుంటున్నారంటే ఫీమేలే చేయొచ్చు అనుకుంటున్నారు, కాదు. పిలాటిస్ వాజ్ డిజైన్డ్ బై మేల్, ఇట్ ఈస్ డిజైన్ ఫర్ సోల్జర్స్. సో ఇది ఈ పిలాటిస్ అనేది సోల్జర్స్ కోసం కనిపెట్టిన వర్కౌట్ అని చెప్పేసి, దీని మీద ఎలాంటి అంటే ఏజ్ లిమిట్ లేకుండా చిన్నపిల్లల నుంచి వెళ్ళి పెద్దవాళ్ళ వరకు వాళ్ళ బాడీ వెయిట్తోని ఈ వర్కౌట్ చేయొచ్చు. దీనివల్ల సింప్లీగా చెప్పాలంటే యోగా చేసినట్టే ఉంటుంది, కానీ యోగా కంటే కూడా ఎక్కువ స్ట్రెంథనింగ్ ఉంటుంది. స్ట్రెంథనింగ్తో పాటు ఫ్లెక్సిబిలిటీ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుందని అయితే ట్రైనర్ చెప్తున్నారు. కెమెరామెన్ సంజయ్తో నరేందర్, V6 న్యూస్, హైదరాబాద్.